హరిగారు చాలా విషయాల్లో మనం వీధిపోటు గురించి వీడియో చేశామండి. దాన్ని లింక్ చేస్తూ చాలామంది కొన్ని క్వెషన్స్ అడిగారు. మేము వీధిపోటు ఉంది అని మాకు చెప్పడం జరిగింది. వాస్తు ప్లానర్స్ చెప్పారు. మేము వినాయకుడిని పెట్టుకోవచ్చా? వినాయకుడిని పెడితే అది రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అని కొంతమంది. అసలు ఇది పరిష్కారం అంటారా? భగవంతుడు వినాయకుడంటే విఘ్నం లేనివాడనే కదా! అందుకనే కదా మనం గణపతి పూజ చేసుకునేది. అందుకనే వినాయకుడిని పెడితే ఇంకా పరిష్కారం అయినట్టేనా? సో, ఒకవేళ పెడితే ఎక్కడ పెట్టాలి? ఇవన్నీ క్వెషన్స్ అడుగుతూ ఉన్నారు. సో, టోటల్‌గా ఏంటంటే, ఈ వీధి పోటీకి వినాయకుడిని పెట్టడం అనేది పరిష్కారమా? మీరు సో చెప్పండి. అసలు వీధి పోటు అంటే ఏంటనేది ఫస్ట్ తెలుసుకోవాలి. హ్మ్. హ్మ్. వీధి పోటు అంటే డైరెక్ట్ ఒక రోడ్ వచ్చి ఒక ఇంటికి హిట్ అయినప్పుడు దాన్ని హ్మ్. వీధి పోటు అంటాం. హ్మ్. హ్మ్. ఒకవేళ 2 వేస్ వెళ్ళిపోతున్నాయి. హ్మ్. అంటే ఆ ఇంటి ముందు ఒక రోడ్ ఉండి స్ట్రెయిట్ రోడ్ వచ్చి లెఫ్ట్ అండ్ రైట్ వెళ్తున్నాయి అనుకోండి. హ్మ్. అది కూడా వీధి పోటు కిందకే. ఓకే. కానీ దాని యొక్క ఎనర్జీ ఏదైతే ట్రావెల్ అవుతుందో అది 50% డౌన్ అయిపోతుంది. హ్మ్. హ్మ్. ఒకవేళ ఆ ఇంటి పక్కనే రోడ్ ఉందనుకోండి, ఇంకొక 25% కట్ అయిపోతుంది. హ్మ్. హ్మ్. సో, ఇట్లా డివైడింగ్ అవుతూ వెళ్తుంది. సో, సింపుల్‌గా మీకు ప్లాన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది. హ్మ్. మీకు ప్లాన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసేంటంటే ఫస్ట్ చాలా మందికి ఏంటంటే వీధి పోటు అనేది ఐడియా ఉండదు. హ్మ్. సో, ఆ వీధి పోటుకు సంబంధించి ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. సో, ఇక్కడ మీరు సింపుల్‌గా చూస్తే గనక హ్మ్. ఇది ఒక హౌస్. హ్మ్. సో, ఇక్కడ అన్ని ఇండ్లున్నాయి. ఇక్కడ అన్ని ఇండ్లున్నాయి. హ్మ్. సో, స్ట్రెయిట్ రోడ్ వచ్చి కనుక ఈ ఇంటికి హిట్ అయిందనుకోండి. టోటల్ ఈ హ్మ్. ఇల్లు ఎంత ఉందో అంత హిట్ అయిందనుకోండి. హ్మ్. ఇది 100% నివాసానికి యోగ్యం కాదు. కాదు. హ్మ్. ఎందుకు కాదు అనేది నేను చెప్తాను. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంతమంది కూర్చున్నారంటే ఇద్దరమే కూర్చున్నాం. అవును. నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీరు నన్ను చూస్తున్నారు. హ్మ్. ఒక హ్మ్. 10 మంది మిమ్మల్నే చూస్తే మీకు ఎట్లా ఉంటుంది? కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది. ఇబ్బంది ఉంటుందా? అవును. రైట్. ఇప్పుడు ఆ వీధిలో నడిచే వ్యక్తుల యొక్క చూపు ఎప్పుడైతే ఒక ఇంటి మీదికి డైరెక్ట్‌గా హిట్ అయిందో హ్మ్. ఆ ఇల్లు ఎఫెక్ట్ అవుతుంది. రైట్. అది 100% ఎఫెక్ట్ అవుతుంది. హ్మ్. ఏదో ఒక కారణం. హ్మ్. ఇప్పుడు 10 మంది ఒకళ్ళని చూసినప్పుడు ఎలాగైతే ఒక మనిషి ఇబ్బంది పడుతుంటారో, ఒక ఇల్లు గూడా అలాగే ఇబ్బంది పడుతుంది. ఓకే. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, రోడొచ్చేమన్నా చేస్తుందా అని అనుకుంటారు. హ్మ్. రోడ్ ఏమీ చేయదు. హ్మ్. ఆ ఇంటి లోపలికి వచ్చే లేదంటే ఆ రోడ్ మీద నడిచే వ్యక్తుల యొక్క చూపుతోని ఆ ఇల్లు ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. వేరే రీజన్ ఏమీ లేదు. చాలా సింపుల్ రీజన్. ఓకే. మరి ఇప్పుడు ఇదే రోడ్ ఉందనుకుందాం. హ్మ్. హ్మ్. ఇదే ఇల్లు ఉంది. హ్మ్. మరి దీని అపోజిట్‌లో మేము ఇక్కడ ఒక వినాయకుడిని పెడితే మరి ఈ దోషం పోతుందా? అవును. చాలా అని మంది పెట్టుకుంటూ మాట్లాడుతుంటారు. ఉంటారు కూడా. సరే మరి ఎందుకంటారు? ఆ మాట ఎందుకొచ్చింది అంటే విఘ్నేశ్వరుడు కాబట్టి విఘ్నం అట్లా ఉండదు కాదు, అట్లా కాబట్టి. కాదు, అట్లా హ్మ్. కాదు. కారణాలున్నాయి ఇక్కడ. చెప్పండి. ఇప్పుడు మీరిక్కడ కూర్చున్నారు. 10 మంది మిమ్మల్ని చూస్తున్నారు. హ్మ్. రైట్. ఇప్పుడు ఫుల్లీ ఎఫెక్ట్ ఇక్కడ ఎవరవుతున్నారు? నేనే అవుతున్నా. మీరవుతున్నారు. మీ పక్కన నేను ఒక వినాయకుడిని మంచిగా పూజ చేసి పెడతాను. ఇప్పుడు అందరి దృష్టి ఎక్కడుంటుంది? భగవంతుని మీద ఉంటుంది. ఉంటుందా? మీ మీద 10%, 20%, 25 ఉంటుంది. హ్మ్. కానీ ఫుల్ ఎక్కడొచ్చింది? భగవంతుని మీద ఉంటుంది. భగవంతుడి మీదకెళ్ళింది. అయితే ఈ వినాయకుడిని పెట్టే ఉద్దేశ్యం ఏంటి అంటే, అందరి దృష్టి మొత్తం దాని మీదకి వెళ్ళి, ఇంటి మీదకి ఆ ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది అనేది కాన్సెప్ట్ ఇక్కడ. ఓకే. మీకు పాయింట్ ఇప్పుడు అర్థమైందా? హ్మ్. హ్మ్. సో, ఈ అడ్డం పెట్టడం వల్ల ఆ ఇంటికి ఏమవుతుంది ఆటోమేటిక్‌గా? ఎఫెక్ట్ తగ్గుతుంది. తగ్గుతుంది. యెస్. హ్మ్. కానీ ఎలాంటిది? ఇంత పెద్ద ఇల్లు తీసుకుపోయి, ఇంత పెద్ద ఇంటికి మనకు ఆటోమేటిక్‌గా ఈ రోడ్ ఫేసింగ్ వచ్చిందనుకోండి, రోడ్ పోటొచ్చిందనుకోండి, హ్మ్. మీరెక్కడో చిన్నగా వినాయకుడిని పెడితే ఎట్లొస్తుంది? అసలు వినాయకుడినే చూడరు కదా! చూడరు, కనిపించదు. హ్మ్. ఎట్లా పెడతారంటే, ఆ వీధిలో వస్తూ ఉంటే దూరం నుంచి అబ్బా! అక్కడ వినాయకుడిని పెట్టారు గదా! అని ఇట్లా కనిపించాలి. అంత పెద్దది పెడుతున్నారా? పెడుతున్నారా ఎవరన్నా? పెట్టరు. పెట్టట్లేదు. అప్పుడు పెట్టాలంటే ఏం జేయాలి? ఆ ఇల్లు మొత్తం కవర్ జేసి ఫ్రంట్‌లో పెట్టాల్సొస్తుంది. హ్మ్. హ్మ్. అది పాసిబిలిటీనా? కాదు. ఒప్పుకుంటారా ఎవరన్నా? కొంతమంది ఈ ప్రహరీ గోడ మీద కూడా పెడుతూ ఉంటారు అదే కదా చెప్పాను. హరిగారు. ఇందాక హ్మ్. చిన్నదని చెప్పాను గదా! హ్మ్. అది హ్మ్. ఇంటి గోడకో లేకపోతే టచ్ చేయకుండానో పెడుతూ ఉంటారు. హ్మ్. చాలామంది ఇంటి గోడకు పెట్టినప్పుడు ఆ చూపు ఎఫెక్ట్ మొత్తం మళ్ళా ఇంటికే. ఓకే. పెట్టాలంటే ఒకటి కండిషన్ ఏంటంటే ఇంటికి టచ్ కాకుండానే పెట్టాలి. ఓకే. ఇది మొట్టమొదటి నియమం. హ్మ్. ప్లస్ చిన్నది పెడితే పనిచేయదు. హ్మ్. ఇప్పుడు ఒక చిన్న లైన్ ఇప్పుడు చాలా చాలా సార్లు మీరు విని ఉండొచ్చు. ఒక చిన్న లైన్ తప్పుంది. హ్మ్. దాని పక్కన పెద్ద లైన్ గీస్తే ఇది కనబడదు ఇప్పుడు. ఇప్పుడు ఇది కనబడదు. కనిపిస్తుంది. అవును. కరెక్టా? అవును. అట్లా ఈ పెద్ద ఇంటికి ఎఫెక్ట్ కాకుండా ఉండాలంటే అప్పుడు ఏం చేయాలి మనము? దీనికంటే పెద్దది పెట్టాలి. ఓ మండపంలాగా ఏర్పాటు చేసి పెట్టాలి. అది హ్మ్. పాసిబిలిటీనా? కాదు. కాదు. అయితే మరి ఈ వీధి పోటుకి సంబంధించి వినాయకుడు అనేది 100% అవసరం లేదు.
రైట్. ఎందుకంటే పెట్టిన చాలా పెద్ద వినాయకుడు పెట్టాలి, ఇంటికి డిటాచ్డ్ లో పెట్టాలి, ఇవి కండిషన్స్. మరి దీనికి ఆల్టర్నేట్ గా మనం ఏమైనా చేయొచ్చా? సరే మేము వినాయకుడిని పెట్టలేని పరిస్థితి, సరే మేము ఆల్టర్నేట్ ఏమైనా చేయొచ్చా? చాలా సింపుల్ గా ఉన్నాయి. ఇంటి మొత్తానికి తగిలితే మాత్రం మనం ఏం చేయలేం. ఒకవేళ ఇంటి మొత్తానికి తగిలింది అనుకోండి, ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇది బిల్డింగ్ అండి, ఇది బిల్డింగ్ కదా, ఈ బిల్డింగ్ కి మొత్తం తగలొద్దు, ఇంకేమైనా చేయొచ్చు అంటే ఇక్కడ చిన్న సందులాగా వదిలిపెట్టి మిగతా మొత్తం చెట్లు గానీ ఇంకేదైనా కవర్ చేసేసుకోవాలి. మనము బ్యానర్ అయినా పెట్టొచ్చు ఒకటి, రెండవది చెట్లైనా పెట్టొచ్చు, లేదా ఒక కాపర్ వైర్ పెట్టేసేసి దాని వెనకాల మీరు చెట్లైనా పెట్టొచ్చు. ఈ ఎనర్జీ మొత్తాన్ని ఇది స్టాప్ చేసేస్తుంది. ఒక ఇంటికి ఒక చిన్న ఎంట్రన్స్ పెట్టి ఇల్లు పక్కకు పెట్టేస్తే సింపుల్ గా అయిపోయింది. మనకు అన్నిటికంటే బెస్ట్ చెట్లు ఏవంటే అశోక చెట్లు. మీరు అశోక పెద్దగా ఉంటాయి, బిల్డింగ్ మొత్తం ఎఫెక్ట్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అయితే సార్ మాకు ఇది ఒకటే స్థలం ఉంది, మీరు ఎందుకు కొన్నారండి అని అడిగితే తక్కువకి వచ్చింది సార్. ఏమొచ్చింది? తక్కువకి వచ్చింది సార్. ఇదేదో నాకే చెప్తున్నట్టుగా అనిపిస్తుంది హరి గారు. తక్కువకి వచ్చిందండి కొనేస్తారు. కొన్న తర్వాత బాధ ఎవరు పడాలి? మళ్ళీ నేనే పడాలి. అయితే మనకు ఏదైనా ఫుడ్ 200 రూపాయలు 50 రూపాయలకి ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ డే వస్తుంది. సేమ్ ఫుడ్డే కదా, నెక్స్ట్ డే పాడైపోయింది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇల్లు ఎఫెక్ట్ ఎప్పుడైతే అవుతుందో ఆ ఇంటి లోపల వాళ్ళందరికీ ఎఫెక్టెడ్. కాబట్టి వీధి పోటుకి వినాయకుడు పరిష్కారం అనేది కాదు. అది పెట్టాలంటే దాని కండిషన్స్ అన్ని ఇదే వీడియోలో చెప్పాను. ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే బ్యానర్స్ కానీ, ఏదైనా అడ్డు కానీ, వైర్ కానీ, కంచె కానీ, చెట్లు కానీ ఏదన్నా అడ్డం పెట్టి ఒక చిన్న సందులు ఇంటి లోపలికి వెళ్ళేటట్టు చేసుకోవాలి. దానికి మించిన పరిష్కారం లేదు. ఇది ఒకటోది. ఇప్పుడు రెండో దానికి వెళ్తే, మరి ఈ ప్లాట్ లో మేము ఇల్లు కాకుండా ఇంకేమైనా కట్టొచ్చా? 100% కట్టొచ్చు. ఏం కట్టొచ్చు? ఒక పబ్లిక్ బిల్డింగ్ కట్టొచ్చు, స్కూల్, ఒక షాప్ కట్టొచ్చు, స్కూల్ కి కట్టొచ్చు, మిగతా దేనికైనా కట్టొచ్చు. ఇంటి నివాసము అంటే డే వచ్చి మీరు రాత్రి అంటే ఉదయం మాత్రం ఉండి రాత్రికి ఎక్కడికి పోరు. రైట్. ఓకేనా? అక్కడనే ఉండిపోతారు. అది నివాసం. ఒకవేళ ఈ పబ్లిక్ బిల్డింగ్స్ కి ఏమవుతుంది? వచ్చి వెళ్తుంటారు, వచ్చి సాయంత్రం వెళ్ళిపోతారు, రాత్రి క్లోజ్. ఈ ఎనర్జీ మొత్తం వచ్చి ఆ బిల్డింగ్ లోని ఆ వస్తువులకు కానీ, బుక్స్ కానీ, మీరు ఏదైనా సరే అనుకోండి, వాటన్నిటికీ తగిలినప్పుడు వాటి యొక్క లైఫ్ తొందరగా ఎక్స్పైర్ అవుతూ ఉంటుంది, మూమెంట్ అయిపోతాయి. ఒక షాప్ లోపల ఎన్నో వస్తువులు ఉన్నాయి, ఈ ఎనర్జీ మొత్తం దానికి హిట్ అయినప్పుడు ఇవన్నీ మూమెంట్ అయిపోతాయి, వెళ్ళిపోతుంటాయి. ఇవన్నీ కూడా అవసరం లేదండి. చాలా సింపుల్ గా మీరు ప్రతిరోజు మీ ఇంటి నుంచి బయటకు వస్తున్నారు, ఎగ్జాంపుల్ స్ట్రైట్ గా ఒక గిఫ్ట్ నవాల్టీస్ దో, లేకపోతే ఒక షాపు, లేదా ఇంకేదో షాపు మీకు రిక్వైర్మెంట్స్ అనేది కనిపిస్తుంది. పోనీ శారీస్ ఉందనుకోండి, రోజు శారీస్ హ్యాంగింగ్ ఉంటాయి, మీరు పోయినప్పుడల్లా దాన్ని చూస్తాను, ఏమో ఏదన్నా కూడా కొనాలరా బాబు అని అనుకుంటారా? అనుకుంటారు. అదే షాప్ ఏదో ఇంట్లో పెట్టారు, అప్పుడు మీకు దృష్టే చూద్దాం తర్వాత అంటారు. రోజుకొక మోడల్ పెడుతుంటారు, ఏం శారీస్ తీసుకొస్తున్నాడు, ఒక్కసారన్నా పోయి రావాలి మనసు ఉంటుందా? ఉంటుంది. కానీ ఇంటికి అలా ఉండాలా? ఉండకూడదు. ఒక బిజినెస్ కి మాత్రమే అలా ఉండాలి. సో ఇలాంటి వీధి పోటుకి ఒక మంచి పరిష్కారం అంటే బిజినెస్ పెట్టేసి క్లోజ్. సో నిజంగా సూపర్ అండి. వీధిపోటు ఉన్న ఇల్లు అసలు పనికిరావని చెప్తూ ఉంటారు, కానీ అది ఏ విధంగా పనికొస్తుంది అనేది కూడా ఈ వీడియోలో చాలా చక్కగా వివరించారు. లేదు మేము ఇంటికే వాడుకోవాలనుకుంటున్నాం, మాకు ఇంకొక ఆప్షన్ లేదు అంటే కూడా దానికి పరిష్కార మార్గాలు ఏంటి అనేది క్లియర్గా క్లారిటీగా చెప్పారు, ఎలా చేసుకోవాలి ఆ ఇంటిని అనేది. మరి విఘ్నేశ్వరుడు ఇంటికి పరిష్కారం అంటే కాదు అన్నారు, ఎందుకు కాదు అనేది కూడా క్లారిటీగా చెప్పారు. సో అందుకని వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంకా మాకు క్లారిటీ కావాలి, మేము హరిగారిని మీట్ అవ్వాలి అనుకుంటున్నామంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.